అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో. మేడే దినోత్సవం సందర్భంగా కార్మిక లోకాలన్నీ కూడా ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క ప్రధాన వీలుకుండా ర్యాలీని చేపట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క దీనికి సంబంధించి చెప్పండి, అంటే ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు, ఏంది మేడే రోజు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు? మేడే అనేది కార్మికుల దినోత్సవంగా కార్మికులు చేస్తున్నాం. మాకున్న ఏదైతే మేడేలో అన్ని కార్మికుల సంఘాలు ఉంటాయి, అందులో భవన నిర్మాణ కార్మికులు అనేది లేరు. కాబట్టి వీటికి మూడోసారి కార్మికుల వ్యవస్థ మీద సిద్దిపేటలో స్టార్ట్ చేసినాం. మరి భవన నిర్మాణ రంగాల కార్మికులు అనేది నిజంగా కూడా ప్రతి ఒక్క రైతు ఎంతనో రైతు కంటే డబల్ కూడా వీళ్ళ భవన నిర్మాణ కార్మికులను ఏ ప్రభుత్వం కూడా మనలో పట్టించుకోవట్లేదు. కాబట్టి వీళ్ళ ఒక మేడతోటి రేపు రాబోయే ముఖ్యమంత్రి కూడా ఇంతమందితో మేము వినతి పత్రం ఇస్తాం. మాకున్న కష్టాలను తీరుస్తాడా లేదా గతంలో కూడా ప్రభుత్వం ఇచ్చి మేము గడిపోయింది దాన్ని పొందబెట్టినాం. రేపు ఈ ప్రభుత్వం మాకు ఇట్లా హామీ ఇవ్వకపోయి చేయకపోతే ఈ ప్రభుత్వాన్ని కూడా ఎదిరించడానికి కూడా కార్మికులం అనేది ఒక ఏకదాటిగా ఉంటాం. మరి కార్మికుల వ్యవస్థ మీద ఇవాళ భవన నిర్మాణ 1996 చట్టం ఉన్నది. ఆ చట్టంలో మాకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. అందులో కొన్ని విషయాలు ఏంటంటే గతమంతటా ఏ ఒక్క చెప్రాసి కూడా అది రిటైర్మెంట్ కాగానే అతనికి పింఛన్ ఇస్తారు. మరి మాకున్న కార్డును 60 ఏళ్ళు రాగానే మొత్తం రద్దు చేస్తారు. ఆ కార్డును కంటిన్యూగా కావాలి. ఇలా 10 లక్షల బీమా కావాలి. మాకున్న కార్మికుల వ్యవస్థ మీద ఇలా ఈఎస్ హాస్పిటల్ కానీ మా పిల్లలకు ఈఎస్ హాస్పిటల్ కానీ ఒకవేళ వెంటనే మరి ప్రత్యేకంగా ఈఎస్ హాస్పిటల్ కామన్గా ఉన్నది, అట్లా కాదు, ప్రత్యేకత భవన నిర్మాణ కార్మికులు గుర్తించి ఆ కార్డు ఇచ్చి ఆ కార్డులో ఇలా ప్రత్యేకంగా ఇవ్వాలని చెప్పి మా కార్మికుల డిమాండ్. మా పిల్లలకు కూడా ఉచిత విద్యుత్ అన్నారు, అది కూడా ఇవ్వలేదు. ఇలా గత ప్రభుత్వం అట్లా చేసింది. ఈ ప్రభుత్వాన్ని కూడా మనం ఇంతకుముందు ఎలక్షన్ల ముందే పోయి ఇచ్చేసినాము వినతి పత్రం, మేము గెలిచిన తర్వాత మీకు ఇస్తామని ఆలోచన చేస్తా అన్నారు. మరి ఇంతవరకు అన్ని పథకాలలో ఆలోచన చేస్తారు కానీ ఎక్కడ ఇన్ని మీటింగ్లు పెడుతున్నారు. మరి కార్మికుల గురించి ఎక్కడ కూడా మాట్లాడతలేరు. మరి గౌరవ ముఖ్యమంత్రి కూడా మేము చెప్పేది ఏంటంటే ఇలా అయ్యా నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నూతనంగా వచ్చినావు, అన్ని విధాల కష్టాలు తీరుస్తాను కదా. మా భవన నిర్మాణ కార్మికులు ఇలా దాదాపు భవన నిర్మాణ తెలంగాణలో 70 లక్షల జనం ఉంటుంది. ఇలా లీగల్గా పోతే 35 లక్షల జనం ఉంటుంది. కార్మికుల ప్రతి ఒక్క ఇంటికి ఒక ఓటుగా లెక్క పెట్టుకున్నా దాన్ని మరి ఎన్ని వందలు అవుతుందో అటువంటిది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మీ యొక్క కార్మిక సంఘం TBNRకి సంబంధించి ఎటువంటి రాజకీయ పార్టీకి మీరు అనుసంధానంగా ఉండే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో? ఏ పార్టీ అయినా ఇంతకుముందు గతంలో టీఆర్ఎస్ కోసం మేము అన్ని విధాల ప్రయత్నం చేసినాం. రెండోసారి కూడా వాళ్ళు అవకాశం ఇచ్చినాం. వాళ్ళు అనుకుంటే చేస్తా అని చెప్పి మమ్మల్ని ఆపేసారు. ఇలా మొండి చేసి చూపించారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా అంతకుముందు మేము ఇచ్చినాం. మా కార్మికుల నుండి మేము వినతి పత్రాలు అన్ని హాల్ పార్టీ అధ్యక్షులకు కూడా ఇచ్చేచ్చినాం. మేము ఖచ్చితంగా మా పార్టీ రాగానే అందరూ హామీలు ఇచ్చారు. 10 లక్షల బీమా ఇస్తామని చెప్పారు. ఇలా మీకు ఈఎస్ హాస్పిటల్ మీ కార్డును కంటిన్యూ చేస్తామని చెప్పి ఈ యొక్క 3 హామీలు అయితే ఖచ్చితంగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ 3 హామీలను మరి ఎక్కడ కూడా ప్రస్తావన ఇస్తలేడు. ఇలా ప్రభుత్వం వచ్చిన గద్దెనెక్కేంత మందంలో మర్చిపోతా అంటే మేము ఒక్కుండేది లేదు. ఏ పార్టీ అయినా ఏదైనా మేము ఖచ్చితంగా ఇలా మాకు అనుకూలంగా అనిపిస్తే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాం. కార్మిక రంగ సమస్యలపైన ఎవరైతే ముందుకు వస్తారో వారికే మేము సహకారంగా ఉంటాం. గత ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం అందరూ కూడా విరక్తిగా ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మా యొక్క నివేదికను ఇస్తాం, మాకు వాళ్ళు సమస్య పరిష్కార దిశగా చూసినట్లయితే వారికి మేము చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పి ఈ యొక్క కార్మిక సంఘం నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.